బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ పార్టీ టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు గెలిచిన అభ్యర్థులు. టీవీకేలోకి డీఎంకే ఎమ్మెల్యేలు రాబోతూ ఉన్నారా? ఇప్పటికే విజయ్తో టచ్లో ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు. డీఎంకే ఎమ్మెల్యేలు అనేది ఇటు తమిళ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్న పరిణామం. దాంతోపాటు ఏఎంఎంకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీవీకేలో చేరే యోచనలో ఉన్నారు ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్. ఇంకోవైపు విజయ్కి కెప్టెన్ విజయకాంత్ డిఎండికే పార్టీ కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమలత విజయకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ మా కుటుంబ సభ్యుడు అంటూ చెప్పుకొచ్చారు ప్రేమలత విజయకాంత్. విజయ్ మొదటి నుంచి కెప్టెన్తోనే ఉన్నారంటున్నారు ఆమె. విజయ్కి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నారు ప్రేమలత విజయకాంత్. విజయ్ నా సొంత బిడ్డలాగా చక్కగా పాలించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ప్రేమలత. ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచారు డిఎండికే పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇక్కడ ఎవరు ఎన్ని సీట్లు దక్కించుకున్నారు, మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడులో డిఎంకే ఏకంగా 73 స్థానాలను కైవసం చేసుకుంది. ఏఐఏడిఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఇంతవరకు అఫీషియల్ డేటా అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డిఎంకే నుంచి టీవీకేలోకి వెళితే ఇంకా టీవీకేకి ఎంత కావాలి? 108 సీట్లు ఇక్కడ టీవీకేకి అంటే ఇంకొక 10 సీట్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచా మిగిలిన పార్టీల నుంచా వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పూర్తి డీటెయిల్స్ని చెప్పుకొచ్చింది ఎవరు ఎన్ని సీట్లు సాధించారనేది. బట్ కాంగ్రెస్కి సంబంధించి 5 మాత్రమే ఉన్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో సాధ్యమైన టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. డిఎంకే 59, ఏడీఎంకే 47, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 అండ్ పిఎంకే 4. అంటే కూటమికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 75, బట్ 75 చిల్లర 73 నుంచి 75. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే టీవీకే 108, డిఎంకే 59, ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అంటే టీవీకేకి ఇంకా 10 స్థానాలు కావాలి. ఇప్పటికే డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇటు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు, వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనేది తమిళ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్న పరిణామం. ఇక అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్న డిఎండికే నుంచి కూడా కొంతమంది అంటే అక్కడ ఉంది గెలిచిందో ఒకరు వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపే అవకాశం ఉందనేది వినిపించే మాట. అండ్ మా పార్టీకి సపోర్ట్ కూడా ఉంటుందంటూ కూడా డిఎండికే చెప్పుకుంటూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏఐఏడిఎంకే నుంచి ఎవరు వెళ్తారు? ఎందుకంటే ఏడీఎంకే అంటున్నారు, ఏఐడిఎంకే వాట్ ఇట్ మే బి. ఎందుకంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కழகம் పన్నీర్సెల్వం గొడవ తర్వాత పార్టీ ఏమైందో చూసాం. అండ్ ఇప్పుడు పళనిస్వామి పార్టీ నుంచి అంటే ఏఐడిఎంకే నుంచి 47 మంది అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉందా? టీవీకేలోకి ఎంతమంది వెళ్ళొచ్చు? ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మారుతూ ఉంది. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతుంది? తమిళనాడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే 108 సీట్లు మాత్రమే దక్కించుకున్నాడు విజయ్, కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అఫ్కోర్స్ శాసనసభ పక్ష నేతగా టీవీకే పార్టీ విజయ్ని ఎంచుకుంది. గవర్నమెంట్ని ఫామ్ చేస్తామని చెప్పి విజయ్ ఇప్పటికీ గవర్నర్ను కోరారన్నట్టుగా అంటే అఫీషియల్ మెయిల్ పంపించారనేది కాస్త విస్తృతంగా జరుగుతున్న చర్చ. లేఖ పంపించాడు, లేఖలో పేర్కొన్నాడు మాకు ఒక 2 వారాల టైం ఇవ్వండి, 2 వారాల్లో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి గవర్నర్కు చెప్పాడనేది ఇటు జాతీయ మీడియా అలాగే తమిళ మీడియా చెప్తున్నమాట. అండ్ ఈ సిచ్యువేషన్ కనుక అయితే గవర్నర్ను కోరారు కాబట్టి 2 వారాల టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు, ఎవరి మద్దతు కోరబోతున్నాడు? ఎందుకంటే విజయ్ది ఇది కీలకమైన అడుగు. ఇటు డిఎంకేతో వెళ్తాడా? డిఎంకేతో వెళ్తే మళ్ళీ చిక్కులు ఎదురుతాయి. ఎందుకంటే ఏ పార్టీతో అయితే ఎదిరించి అక్కడ గెలిచి నిలిచి పోరాడాడో మళ్ళీ ఆ పార్టీతో జతకట్టే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, టీవీకే విజయ్ ఎవరితో జతకట్టే అవకాశం ఉంది? ఎందుకంటే డిఎంకేతో జతకట్టే అవకాశాలు కనిపించట్లేదు. బట్ 10 మంది మాత్రం మొగ్గు చూపుతున్నారనేది వినిపించే మాట. ఏం జరుగుతుంది? ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంది? లేదు సత్యన, చాలా క్లారిటీగా మన అంచనాలకి మించి విజయ్ కొంత చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
విజయ్ కి ఇప్పుడు అంటే నేను విజయ్ ఇంటి దగ్గర ఉండి చెప్తున్నాను కాబట్టి క్లియర్ గా, కాకపోతే విజయ్ సంబంధించిన వ్యవహారంలో చాలా మంది ఎవరు పార్టీకి వాళ్ళు అంటే డీమ్కోలో 10 మంది, ఏఎం డీమ్కోలో చాలా మంది కామరాజ్ అనే వ్యక్తి రాజీనామా చేసి నేను విజయ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తున్న పరిస్థితి అయితే. మరోవైపు విజయకాంత్ ఉన్నాడు కదా మొన్నటి దాకా డిఎండికే, వాళ్ళ మిస్సెస్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, లేదు విజయ్ మా ఇంట్లో మంచి మా బిడ్డ, విజయకాంత్ చనిపోయినప్పుడు కూడా ఎంతసేపు వచ్చాడు అనేది కూడా ఆమె కూడా మాట్లాడుతుంది. అంటే ఆమె కూడా గెలిచింది, అంటే విజయకాంత్ భార్య గెలిచింది. సో డిఎండికే ఇట్లా చాలా మంది, ప్రేమలత ఆమె పేరు. సో ఇట్లా చాలా మంది చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. కానీ విజయ్ చాలా తెలివిగా ఎక్కడ ఇష్యూ రాకుండా నేను చూసుకుంటా, మిగతా విషయాలు మీరు పొత్తుల విషయంలో కావచ్చు ఇంకోటి దాంట్లో మీరు ఎక్కడ అసలు కనీసం కూడా మాట్లాడొద్దని చెప్పేది ఈ రోజు ఎమ్మెల్యేలకి సంబంధించిన చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. మీరు మిగతా విషయాల్లో మీరు అసలు జోక్యం చేసుకోవద్దు, మనం ప్రభుత్వాన్ని చేస్తున్నాం, గవర్నర్ కి చెప్పాం, గవర్నర్ ఎక్కడో ఉన్నాడు, ఈ రోజు గవర్నర్ కూడా వచ్చేస్తూ రేపే ఎల్లుండే నేనే వెళ్తా గవర్నర్ దగ్గరికి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అనేది నేను చూసుకుంటా, అంతేగాని మీరు అనవసరమైన ఇష్యూస్ ని ఎంకరేజ్ చేయొద్దు అనేది ఎమ్మెల్యేలకి పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. అంటే విజయ్కి ఒక ఫుల్ క్లారిటీ ఉంది. మనకున్న ఒక క్లారిటీ అయితే మన బేసిక్ గా కాంగ్రెస్ తో